హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈ వీడియోలో వచ్చేసేసి మేము చేపల కూర అయితే చేసుకుంటున్నాం అనమాట. రూమ్లో కోయటోళ్ళకి తెలియకుండా తెచ్చుకున్నాము. దానికి వచ్చేసి దినారు పడ్డాయి అనమాట. ఇవి చిన్న చిన్న చేపలు, పెద్ద చేపలు కాదు. దీని పేరైతే మనకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాము. వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు నీట్గా. చిన్న చిన్న పీసులు అయితే కొట్టించుకొని వచ్చాము. మేము ఈ చేపల కూర చేసే పద్ధతి కరెక్ట్ అయినా కాదా కామెంట్ చేయండి వీడియో ఎండ్ వరకు చూసి. మేము తీసుకున్న ఐటమ్స్ కరివేపాకు, మెంతులు, వచ్చేసి ఆవాలు, ఇది వచ్చేసి మిక్స్ పౌడరు, ఇది వచ్చేసి మిరప్పొడి, పసుపు పొడి, వచ్చేసి మామిడికాయ, టమోటా, చిన్న చిన్న ఆనియను, వచ్చేసి పచ్చిమిరపకాయలు అండ్ తెల్లగడ్డ, ఇది సోంపు, కొబ్బరి పొడి మిక్స్ కొట్టారనమాట. ఇది వచ్చేసి ఆనియను, టమోటో రెండు మిక్స్ కొట్టాడు. ఇంకా చేపల కూరలోకి కావాల్సింది ముఖ్యంగా ఇది చింతపండు నానబెట్టుకున్నాం అనమాట. ఈ చేపలు మొత్తం ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాము. టైం ఇప్పుడు కరెక్ట్గా 1:30 అవుతుంది మధ్యాహ్నం. కోయిటాలతో పెట్టుకుంటే మాకు ఈ మధ్య పార్టీలు అయ్యి జరిగి వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి మేమే రూమ్లో చేసుకున్నాము. చేపలు దీన్ని చాలా రోజులు అవుతుందని చెప్పి తెచ్చుకున్నాము. సో దవరా పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత ఆవాలు, మెంతులు వేసుకోవాలి. మేము చేసేది ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అది చేపల కూర అయితే రెడీ చేస్తాం ఫైనల్గా. ఆవాలు, మెంతులు, ఆనియను, తెల్లగడ్డ, కొంచెం వేగిన తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటా, ఆనియన్ వేసుకున్న తర్వాత కరివేపాకు, సాల్ట్, కారంగా వచ్చేసి మనం తీసుకున్న మిక్స్డ్ పౌడరు, మిరప్పొడి అండ్ పసుపు పొడి అవన్నీ ఆగనిచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. టమోటా ఎర్రగడ్డ పేస్ట్ అదైతే పోసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం హీట్ చేసి పెట్టుకున్నాం అనమాట ముందే. వాటర్ అయితే పోసుకుంటున్నాం. కొంచెం సేపు ప్లేట్ పెట్టుకొని ఉడకనియాలన్నమాట. అంటే మనం చేపలు ఎంత తీసుకుంటాం దాని క్వాంటిటీకి బట్టి కొంచెం చింతపండు అయితే తీసుకొని దాన్ని బాగా నానబెట్టిన తర్వాత తీసేసేయాలి. పిప్పి వాటర్ అయితే రెడీ చేసుకున్నాము, పోసుకోవాలి. సెట్ పులుపు అయితే కరెక్ట్గా ఉన్నది. చింతపండు అయితే వేసుకుంటేనే బాగుంటుంది. మనం మేము మామిడికాయలు గడ్డ తీసుకున్నాం కాబట్టి మామిడికాయల చేప ఎక్సలెంట్గా ఉంటుంది. అది బాగా పొంగు రానిచ్చి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి వేసుకుందాం. టెంకాయ, ఇది మనం సోంపు తీసుకున్నాం కదా దాన్ని అది పోసుకోవాలి. మేము చేసే ఈ చేపల కూర ప్రొఫెషనల్ కుక్ కూడా చేయడు, అంత బాగా చేస్తాం. మీరు కూడా చూసి నేర్చుకోండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఈ మసాలా అంతా రెడీ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసాం కదా, తర్వాత మామిడికాయలు వేసుకోవాలి. అసలు చేప మామిడికాయ వేస్తేనే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. కోవిటి ఇంట్లో నుంచి మాకు ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయలు ఇవి కావాలంటే ఇస్తారు. ఇంకా మిగతాటి ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే మాత్రం మేము కొనుక్కొచ్చుకోవాలి. సో అన్నకైతే 14 ఇస్తారు ఏమైనా తెచ్చుకోమని చెప్పేసి. మనకి కోళ్ళు కూడా వాళ్ళే ఇస్తారు, చికెను కావాలంటే తీసుకోవచ్చు, చేసుకుని తినొచ్చు. కానీ ఇట్లా చేపలు, మటను ఇలాంటివి తెచ్చుకోవాలంటే మన డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి. వాళ్ళైతే ఎవరు వాళ్ళే చేసి పెట్టేదైతే వాళ్ళు ఇంట్లో చేస్తారు కాబట్టి మనకు పెడతారు, తినొచ్చు. మామూలుగా మనం చేసుకోవాలంటే మాత్రం తెచ్చుకోవాలి. చేపలు వేస్తున్నా. పొంగు వచ్చేటప్పుడు చేపలు వేసుకోవాలి. ఏమంటే కలబెట్టినట్టుగా కలబెట్టాలి, లేకపోతే చేప ఇడిపోతుంది. జస్ట్ ఊరికే అట్లా చికెన్ కలబెట్టినామంటే మొత్తం ఇడిపోతుంది, చేప అంతా చెదరసార్లుగా పోతుంది.
అందుకే కొంచెం నిదానంగా కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఉడుకుతుంది. ఇది వచ్చేసి అన్న ఫోను, ఇది వచ్చేసి నా ఫోను. చూడండి, టైం వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 1:50 అవుతుంది. ఒక పక్క కూర ఉడుకుతుంది. ఓకే, ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లో ఉండవా? ఇంట్లో ఉంటే నీతో పాటు పిల్లలతో పాటు నేను బయటకు వెళ్ళాలి, బండి స్టార్ట్ చేయని చెప్పేసి అన్నకు పెట్టినారు. నాకు వచ్చేసి జెమ్యా లిస్టు పంపించారు, జెమ్యా లిస్ట్ ఎత్తుకురా పోయేసి అని చెప్పేసి. ఇద్దరికి డ్యూటీలు పడినాయి. ఇప్పుడు ఇద్దరం తినకుండా వెళ్ళిపోతున్నాము. అన్న పాటికి అన్న వెళ్ళాలి, నా పాటికి నేను జెమ్యాకి వెళ్తున్నా. కూర ఒక పక్క అవుతుంది, ఇంకేం చేయలేం. ఆఫ్ చేసి వెళ్ళాలి, లేకపోతే ఒక 10 నిమిషాలు అది ఉడకనిచ్చేసి ఆఫ్ చేసేసి వెళ్ళిపోతా. చేసుకుంటూ ఉంటాం, ఒక పక్క తింటూ ఉంటాం, ఒక పక్క ఏదైనా పనిలో ఉంటాం. అయినా వాళ్ళు పని చెప్పారంటే మాత్రం ఆ పనికి వెళ్ళిపోవాలి, మన పనులు పక్కన పెట్టి. ఇంతకుముందు ఒకసారి ఇదే మా చేసుకుంటూ ఉండి మధ్యలో వెళ్ళిపోయినాం. ఈసారి కూడా అదే మాది సేమ్. నాకైతే ఆశ్చర్యం. టైం చూడండి, క్లారిటీ చూపిస్తుంది. 1:58 ఉడుకుతున్నాయి, కథ 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 కథమని. టైం వచ్చేసి 1:58. కరెక్ట్గా 1:52 పెట్టారు, 1:53కి, 1:54కి బాగా పులుసు దగ్గరికి రానిచ్చి తర్వాత లాస్ట్లో అయింది కొత్తిమీర, కరివేపాకు మళ్ళీ లైట్గా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అది చేపల పులుసు రెడీ. మొత్తానికి కూర అయితే రెడీ అయిపోయింది. డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత కడుపునిండా ప్రశాంతం కూర్చొని తినచ్చు. డ్యూటీలన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చేసరికి టైం వచ్చేసి 4:10 అవుతుంది. మొత్తం ఈ డ్యూటీలు మేడం డ్యూటీలు అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి 4:10 అవుతుంది అనమాట. టైం పెట్టుకొని కడుపునిండా తిందామంటే మనకు వచ్చేసి మధ్యాహ్నం అప్పుడు మామూలుగా కోవిటీ వాళ్ళు వైట్ రైస్ అండ్ ఇది రసం, ఇది తర్వాత వచ్చి ఉల్లగడ్డల తాలింపు, ఈ 3 ఇచ్చారు. మేము ఇంక రూమ్లో చేపల కూర అయితే చేసాము. మేము డ్యూటీలు పడేసరికి కొంచెం త్వరగా ఆపేసి వెళ్ళిపోయినాము, అందుకని చెప్పి కొంచెం నీళ్ళగా ఉంది. ఇవే ఎలా చేసుకొని తినాలి మనకు కావాల్సినవి అంతే. మెల్లు మాత్రం బలం ఉన్నది, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎలా ఉంది? మామూలుగా లేదు కదా. అడికే దబ్బ ఫిష్ ముక్క. మామూలుగా లేదు బా. చేప ముక్క ముద్ద, ముక్క మటన్ పీస్ ఉన్నట్టున్నది గట్టిగా. ఆ చేప పేరేంటో మనకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం వేరేలా ఉన్నది. నిజంగా చేపల కూర ఎప్పుడు కూడా కొంచెం సర్దిపడిందంటే చాలా బాగుంటుంది. ఈ చేపకి ఎముక కూడా తక్కువ ఉందన్నమాట. నిజంగా భలే చేసాం. మేము చేసిన ప్రాసెస్ కరెక్ట్ అయినా కదా కామెంట్ చేయండి. మాడికాయ మాత్రం మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, నోరు ఊరుతుంది కదా అందరికీ. వచ్చేయండి, అందరం కలిసి కూర్చొని తిందాం. ఉంది కూర, కావాలంటే మళ్ళీ తీసుకొని వచ్చి చేసి పెడతా. చాలామంది చేపల కూర తినిన తర్వాత, చేపలు తినిన తర్వాత పెరిగేసుకొని తినకూడదు, పెరుగుతో తినకూడదు అని చెప్పేసి అంటారు. ఎందుకనేది కామెంట్ చేయండి. మేము చేసిన ప్రాసెస్ కరెక్టా కాదా, అండ్
మేము యూస్ చేసిన వస్తువులు కానీ ఇంకా ఏదైనా తక్కువ యూస్ చేసామా, టేస్ట్ అవడానికి ఇంకా వేరే ఏదైనా యూస్ చేస్తే బాగా టేస్ట్ వస్తుందా లేదా కామెంట్ చేయండి. మేమైతే ఫిష్ మసాలా అవి ఇవి తెచ్చుకోవాలా, ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం కాబట్టి. మామూలుగా ఇంట్లో అయితే ఎప్పుడన్నా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మసాలా కూడా తెచ్చి పెట్టుకుంటాం. కానీ మేము అట్లా కాదు, ఎప్పుడో రేర్ ఇట్లా తెచ్చిన్నది. రోజు కూడా అనుకోకుండా అప్పటికప్పుడు తీసుకొచ్చుకున్నాం. అందుకే ఫిష్ మసాలా అయితే తెచ్చుకోవాలి. అది వేసుకుంటే కొంచెం టేస్టింగ్గా బాగా వచ్చిండేదేమో. చేపలు అంటే నాకు చాలా బాగా ఇష్టం. మీరు ఎంతమంది చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. టైం వచ్చేసి 4:30 అయింది. ఫుల్గా లాగిచ్చేసా. ఇంకే డ్యూటీలు ఉన్నా పోయి చూసుకుంటా. మీరు మర్చిపోకుండా కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.